ఆ ఊర్లో రాత్రి 2:14కి ఎవరో తలుపులు మోయరు. ఎందుకో చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. వేములకొండ అనే గ్రామంలో ప్రతి అమావాస్యకు రాత్రి 2:14 నుంచి 2:24 వరకు ప్రతి ఇంటి తలుపులు తెరిచి ఉంచడం ఒక నియమం. దానికి కారణం ఏంటి అనేది ఎవరూ చెప్పరు. అయితే ఆ ఊర్లోకి వచ్చిన కొత్త ఉపాధ్యాయుడు అరవింద్ ఈ విషయాన్ని మూఢనమ్మకంగా భావించి తన తలుపు మూసేస్తాడు. ఆ క్షణం గ్రామమంతా నిశ్శబ్దమైపోతుంది. గడియారాలు ఆగిపోతాయి. అతనికి ఒకరు తగ్గిపోయారు అనే స్వరం వినిపిస్తుంది. మరుసటి రోజు గ్రామస్తులు అతన్ని వింతగా చూస్తారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ ఫోటో ఉంటుంది. అందులో అందరూ ఉన్న ఒకరి ముఖం మాత్రం చెరిగిపోయి ఉంటుంది. ఎవరు కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టుకోలేరు. అప్పుడే గ్రామంలోని ఒక పెద్ద మనిషి ఇలా చెప్తాడు: ప్రతి అమావాస్యకు ఆ 10 నిమిషాలు తలుపులు తెరిచి ఉంచాలి. బయట నుంచి ఏదో లోపలికి రావడం కోసం కాదు, లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోవడం కోసం. కానీ అరవింద్ దాన్ని నమ్మడు. ముందు చేసిన విధంగానే రెండో అమావాస్య రాత్రి కూడా మళ్ళీ తలుపు మూసేస్తాడు. ఈసారి ఆ ఇంటి గోడలపై అతని చిన్నప్పటి జ్ఞాపకాలు ప్రత్యక్షమవుతాయి. చనిపోయిన తన తండ్రి, మర్చిపోయిన సంఘటనలు అన్నీ కనిపిస్తాయి. చివరకు గ్రామంలోని పాత దేవాలయం కింద ఉన్న ఒక గుహలో రాతి ద్వారం కనిపిస్తుంది. గ్రామం శతాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకుందని తెలుస్తుంది. ప్రతి అమావాస్య 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి ఉంచితే వారి జ్ఞాపకాలలోని చీకటిని ఆ ద్వారం మింగేస్తుంది. ఎవరైనా తలుపు మూస్తే ఆ చీకటి గ్రామంలోనే చిక్కుకుపోతుంది. అరవింద్ తలుపు మూసినందువల్ల గ్రామం నుంచి ఒక వ్యక్తి అందరి జ్ఞాపకాల్లోంచి పూర్తిగా చెరిగిపోయాడు. అతను నిజంగా బ్రతికే ఉన్నా ఎవరూ అతన్ని గుర్తించలేరు. చివరి అమావాస్య రోజు అరవింద్ తనను తాను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. తను గుహ ద్వారం వద్ద నిలబడి తలుపు పూర్తిగా తెరుస్తాడు. చీకటి అతన్ని మింగేస్తుంది. ఉదయం గ్రామం మామూలుగా మారుతుంది. అందరికీ మళ్ళీ మర్చిపోయిన వ్యక్తి గుర్తుకు వస్తాడు. కానీ అరవింద్ గురించి మాత్రం ఎవరికీ జ్ఞాపకం ఉండదు. ఇదంతా జరిగిన మరుసటి రోజు ఒక కొత్త టీచర్ గ్రామానికి వస్తాడు. టీ దుకాణంలో ఉన్న ముసలివాడు మళ్ళీ అదే మాట చెబుతాడు: బాబు, అమావాస్య రాత్రి తలుపు మాత్రం మూయొద్దు. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా వస్తాయి.